హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగున్నారా? టుడే మన రెసిపీ చూద్దామండి. ఇదిగోండి మష్రూమ్ కర్రీ అండి. శుభ్రంగా వీటిని కడిగేసేసి ఉప్పు నీళ్ళల్లో ఉప్పు, కారం, పసుపు కలిపేసేసి ఒక 10 minutes ఇలా ఉంచుదామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఇదిగో ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, జీడిపప్పు పేస్ట్ అండ్ టమాటో ప్యూరీ, ఇది గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. స్టవ్ పైన కళాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకొని కాగాక ఇవి వేసుకున్నాం. అది వేగాక ఆనియన్స్ వేద్దామండి. ఉల్లిపాయ వేసుకున్నాను. ఉల్లిపాయ వేసుకొని ఇవి బాగా రెడ్డిష్గా వచ్చేదాకా వేయించుదామండి. బాగా రెడ్డిష్గా వచ్చేదాకా ఉల్లిపాయ వేగితేనే ఏ కర్రీ అయినా టేస్ట్ ఉంటుందండి. అవి వేగనిద్దాం బాగా. ఉల్లిపాయ వేగిపోతుంది చూసారా? ఈ టైంలో కొంచెం కరివేపాకును ఇదిగోండి జీడిపప్పు వేసుకుందామండి. చాలా బాగుంటుందండి. జీడిపప్పు మష్రూమ్ కర్రీ అండి. వేగనిద్దాం. ఇప్పుడు కొంచెం 2 tablespoons టమాటా ప్యూరీ వేసుకుందామండి. కర్రీ బాగుంటుంది. టమాటా పేస్ట్ కూడా వేగిపోతుంది చూసారా? ఈ టైంలో కొంచెం మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. ఫ్రెష్గా నూరుకున్నది 1 tablespoon వేసుకున్నాం. అది కూడా వేగాక మష్రూమ్స్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ పైకి తేలుతుంది చూసారా? ఇప్పుడు ఈ మష్రూమ్ వేసేసుకున్నాం. ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టిన మష్రూమ్ చాలా ఫాస్ట్గా అయిపోయిద్దండి. మష్రూమ్లో వచ్చే వాటర్తోనే కుక్ అయిపోయిద్దండి. కానీ మనం కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. ఇందాక మష్రూమ్ వరకే వేసాం కండి. ఇప్పుడు కొంచెం పసుపు, కర్రీకి సరిపడా ఉప్పు అండ్ కారం వేసుకొని బాగా దగ్గరికి రానిద్దామండి. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. ఈ టైంలోనే ఉప్పు, కారాలు అవి కూడా చూసుకోండి. నాకైతే సరిపోతాయండి. ఇప్పుడు కొంచెం మనం జీడిపప్పు, గసాల పేస్ట్ వేసుకున్నాం. చాలా టేస్ట్ ఉండదండి. కొంచెం పుదీనా. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు కొంచెం గరం మసాలాను, ధనియా పౌడర్ వేసుకుందామండి. హోమ్మేడ్. ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అయిపోయిందండి. ఎంతో టేస్టీ ఉండే మష్రూమ్ కర్రీ అండి. మష్రూమ్ బిర్యానీ, మష్రూమ్ కాజు కర్రీ అండి. అంతే అండి. చాలా సింపుల్గా, జ్యూసీగా, వెరీ టేస్టీగా ఉండే మష్రూమ్ కాజు కర్రీ. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.